ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతులను చెల్లించుకుంటాను తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవును సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అని మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. ఆమె దేవుని వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కనుక మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుకున్నట్లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అని మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. అదేవిధంగా వాక్య భావంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 136వ అధ్యాయం 7-9 వచనాలలో ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండును. పగటి నీళ్ళటకు ఆయన సూర్యుని చేసిన, ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి నీళ్ళటకును ఆయన చంద్రుని నక్షత్రములను చేసిన, ఆయన కృప నిరంతరం ఉండును. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం. నేను వెలుగును సృజించిన వాడును, అంధకారమును కలగచేయువాడును, సమాధానకర్తను కీడును కలగచేయువాడు నేనే యెహోవా అను నేను వీటన్నిటిని కలగచేయువాడును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారు వేకు చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దములో ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు ఒక ఆత్మ ఆ పోలికగానే మార్చబడుచున్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినవని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపియే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించేవాడును విడిచిపెట్టేవాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దేవుడని తెలుసుకున్నాడు, ఆయన మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించడానికి చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుల మహాకరుణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానం ప్రముఖ కృతజ్ఞతలు చెల్లించుకుంటాం తండ్రి. మీరే మాకు ప్రభులే ఉన్నారు ప్రభు. అందరి బట్టి ప్రముఖ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు ప్రభావ మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.